నమస్తే మా అమ్మ. నమస్తే బాబు. మీ పేరు? నా పేరు మంగం బాబు. ఏం పని చేస్తారు? వైర్లు అల్లుకుంటాం బాబు. రోజువారీ జీవన విధానం ఎలా ఉంది? అసలు ఎంత వస్తుంది? రోజువారీ ఏమవుతుంది బాబు, ఒక 100-200 అలా వస్తాయి. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉంది? ఆయన పరిపాలన ఎలా ఉన్నా మాకు కరెంట్ లేదండి, మాకు ఉంటాకి కొట్లు లేవు, రోడ్డు మీద కూర్చొని అల్లుకుంటున్నాము. మరి రోడ్డు మీద కూర్చొని ఇలా అల్లుకుంటే పోలీసులు కానీ లేదంటే ట్రాఫిక్ వారు కానీ లేదంటే వస్తున్నారండి, వాళ్ళు వస్తున్నారు, రోజు వచ్చి వెళ్ళిపోమంటున్నారండి. వాళ్ళు వెళ్ళిపోయారు ఉన్నంతసేపు పక్క తప్పుకుంటున్నాం, వాళ్ళు వెళ్ళిపోయాక మళ్ళీ వచ్చి పెట్టుకుంటున్నామండి. ఇప్పుడు చంద్రబాబు గారు ఒక్కొక్క పథకాన్ని అమలు చేసుకొస్తున్నారు కదా, ఇప్పుడు మీకు పెన్షన్ వస్తుందా? వస్తుందండి. ఎంత వస్తుంది? 4000 అండి. మరి గతంలో జగన్ హయాంలో 3000ని 4 విడతలుగా పెంచాడు. మరి చంద్రబాబు వచ్చిన వెంటనే 4000 ఒకేసారి ఇచ్చారు కదా? ఇచ్చారండి, 4000 ఇచ్చారు. ఇప్పుడు మీ గ్రామంలో రోడ్ల పరిస్థితి ఎలా ఉంది? మా గ్రామంలో రోడ్లు బాగాలేదండి. డ్రైనేజీ పరిస్థితి ఎలా ఉంది? డ్రైనేజీ కూడా బాగాలేదండి. ఏ గ్రామం మీది? లంబడిపేట అండి. మీ ఎమ్మెల్యే గారి పేరేంటి? నా బుజ్జిగా ఇది సంటి గారండి. ఏంటి ఆయన అసలు ఏమన్నా చేస్తున్నారా పరిపాలన ఇక్కడ ఏలూరులో? లేదు, ఏం లేదా? ఇంతవరకు ఏమీ లేదు బాబు, మరి ఎప్పుడు మొదలెడతారో తెలియదు. మరి మీరు మీ గ్రామంలో ఉన్న సమస్యని ఎమ్మెల్యే గారికి చెప్పారా లేదా? చెప్పుకుంటున్నామండి, వెళ్ళి చేస్తామంటున్నారు, ఒక్కోటి చేసుకొస్తాం అంటున్నారు. ఇప్పుడు ఏంటి మీలాంటి చేతి వృత్తుల వారికి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఏ విధంగా ఆదుకుంటే బాగుంటుంది మీకు? మాకు షాపులు కట్టించమని చెప్పండి సార్ బాబు. మరి ఏంటి ఇంకా ఇప్పుడు రోడ్లు కానీ డ్రైనేజీ కానీ ఇప్పుడు సూపర్ 6 పేరుతో 6 పథకాలు అమలు చేస్తున్నారు. ఇప్పుడు మీకు గ్యాస్ బండ్ వస్తుందా? లేదమ్మా, రాట్లా. ఎందుకు? ఏమో మరి తెలియదు. అంటే మీరు అప్లై చేయలేదా? చేయలేదమ్మా. మరి గ్యాస్ బండ్ అప్లై చేస్తే సంవత్సరానికి 3 బండ్లు దీపం పథకం ద్వారా ఇస్తున్నారు కదా? అది నాకు తెలియలే. ఎవరు మీ మనవాళ్ళు మనవరాళ్ళు ఉన్నారా? ఉన్నారు. వాళ్ళకి తల్లికి వందనం పడ్డాయా? పండియండి. ఎంతమంది ఉంటారు మీకు? బాబుకే పండి అంటే 3 ఉన్నారు, 2 చదవట్లేదు, ఒక బాబు చదువుతున్నాడు, ఆ బాబుకి పండి. మరి ఎవరైతే చదువుతారో వాళ్ళకే వేస్తారు కదా? అవునండి, ఒక బాబే చదువుతున్నాడు, ఒక బాబుకే పండి. నేను మరి ఆగస్టు 15 నుంచి వృద్ధులకు ఉచిత బస్సు లేదా మహిళలందరికీ కూడా ఉచిత బస్సు అంటున్నారు. ఏంటి అసలు ఏంటి? ఏమోనండి, మరి ఏం తెలియదు. ఉచిత బస్సు పెడితే బాగుంటుందా ఆడవాళ్ళకే, లేదంటే బాగోదా? అది మీ ఇష్టం అండి. ఇంకా మీరు ప్రభుత్వాన్ని నుంచి ఏమన్నా కోరాలనుకుంటున్నారా? అంటే ఇప్పుడు షాపులు కట్టిస్తే చాలండి, షాపులు రోడ్డు పక్కన షాపులు కట్టిస్తే చాలు, ఆయన పేరు చెప్పుకుంటాం మేము. జగన్మోహన్ రెడ్డి హయాంలో రేషన్ వ్యాన్లు ఇంటికి వచ్చేవి, ఇప్పుడేమో రేషన్ వ్యాన్లు ఆపేసి షాప్గా పర్మిట్ చేశారు. ఏంటి మరి? రేషన్ వ్యాన్లు ఇప్పుడు రావట్లేదుగా బాబు. అదే మీకు రేషన్ అనేది అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటున్నారా? అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటున్నాం. మరి వృద్ధులకి ఎందుకు ఇస్తున్నాం అంటున్నారు? ఏమోనండి, మరి అవన్నీ నాకు తెలియదు. ఏంటి అసలు మీ షాప్ అంటే ఇప్పుడు మీకు ఎక్కడ షాపులు కట్టేవాళ్ళు? ఏంటి అసలు మీ వృత్తి ఏంటి? ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు అసలు? నేను చిన్నప్పటి నుంచి ఇదే వర్క్ అండి. ఇది వరకు కొట్లు ఉన్నాయండి, పోయినసారి చంద్రబాబు నాయుడు వచ్చినట్టు అప్పుడే తీశారండి షాపులు. బుజ్జి గారు ఉన్నారు, తీశారు. ఆ తీసిన కానించి రోడ్డు పక్కనే అల్లుకుంటున్నామండి. జగన్ పార్టీలో వచ్చినప్పుడు పోలీసు వాళ్ళు ఎవరు వచ్చి వెళ్ళిపోమని చెప్పలేదండి, ఇప్పుడు మాత్రం పోలీసు వాళ్ళు వచ్చి వెళ్ళిపోమంటున్నారండి. ఇప్పుడు మీరు ఈ రోడ్డు పక్కన పెట్టుకోవడం వల్ల ట్రాఫిక్ అంతరాయం అవుతుందని చెప్పి పోలీసు వారు మిమ్మల్ని వెళ్ళిపోవడం జరుగుతుంది. రోడ్డు పక్కన అంటే పక్కకే ఉంటున్నామండి, రోడ్డు బాగా డెవలప్, మాకు షాపులు తీసేసి రోడ్డు స్థలం పెంచారండి. అంటే ఇప్పుడు మీకు ఏమన్నా ఫైన్లు వేస్తున్నారా? ఫైన్లు ఏమి లేదండి, జస్ట్ చెప్పి వెళ్ళిపోతున్నారు. చెప్పేసి వెళ్ళిపోతున్నారు. అంటే ఇప్పుడు మీకు షాపులు కట్టేయాలని చెప్పి ఎమ్మెల్యే గారిని కానీ చంద్రబాబు గారిని కానీ కోరుకుంటున్నారు. ఎమ్మెల్యే గారిని అడగలేదండి, చంద్రబాబు గారి బాబుని అడుగుతున్నాం. ఇప్పుడు మేము మాట్లాడేది దాని గురించే, మా షాపులు కట్టిస్తే ఆయన పేరు చెప్పుకుంటాం. సరే మామ, థ్యాంక్ యూ.